హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ స్పెసిఫిక్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ముందుకి నేనైతే ఈరోజు ఒక వీడియో తీసుకుని రావడం జరిగింది గైస్. వీడియో ఏంటంటే మనం రీసెంట్గా మనం చాలామంది ఫోన్స్ తీసుకుని ఉంటాం, న్యూ మొబైల్స్. కానీ అవి గైస్ మనం చాలా కాస్ట్ అయితే ఉంటాయి అవి. కాకపోతే మనం ఎక్కడైనా పెట్టినప్పుడు ఎవరైనా మన ఫోన్ తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు మనకి పర్టికులర్లీ ఆ ఫోన్ అంటే మనం ఆ ఫోన్ వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకోగలము అంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి గైస్. మనం ఈ సెట్టింగ్స్ చేసుకుంటే కనుక మనం మన ఫోన్ కోసం చాలా కేర్ఫుల్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఫోన్ ఎలా ఉంటుంది అంటే మన ఫోన్పై కేర్స్ తీసుకోవడం బట్టే ఉంటుంది గైస్. అందుకే మీ అందరికీ నేను ఈరోజు ఒక అప్లికేషన్ అయితే తీసుకుని రావడం జరిగింది గైస్. అది చాలామందికి తెలిసే ఉంటుంది గైస్. ఇది తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇది చాలా బెటర్ అయితే చెప్పచ్చు గైస్. ఇది ఇక్కడ ఫైండ్ డివైస్ అంటే ఇలా వస్తుంది గైస్. ఇది అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో చూపిస్తాను. ఒక నిమిషం గైస్. ఇక్కడ సర్చ్లో మనం ఫైండ్ గైస్ ఇక్కడ FIND ఇక్కడ ఫైండ్ మై డివైస్ అని వచ్చింది గైస్. ఇక్కడ గూగుల్ది ఇది. ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ నేనైతే ఇంటర్ఫేస్ మనకి యాప్ ఇలా వస్తుంది, ఫైండ్ మై డివైస్. ఇక్కడ ఇది అంటే అన్సెక్యూర్గా అంటే ఏం కాదు గైస్, ఇది గూగుల్ది. ఈ యాప్ అయితే గూగులే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. నేను ఇంకో వీడియో కూడా చేస్తాను శాంసంగ్ యూజ్ చేసే యూజర్స్ అందరికీ. దాంట్లో మనం ఫైండ్ మై ఫోన్ యాప్ అప్లికేషన్ మనకి శాంసంగ్ ఫోన్లో అయితే ఉండడం జరుగుతుంది. అది ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. కాకపోతే నేను ఈ ఫైండ్ మై డివైస్ అయితే ఇంకా ప్రతి ఫోన్కి యూజ్ చేయొచ్చు గైస్ ఇది. ఎందుకంటే గూగుల్ కాబట్టి మనం ప్రతి ఫోన్లోని గూగుల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఈ యాప్ అయితే యూజ్ చేయొచ్చు గైస్. మీరు ఈ యాప్ అయితే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి గైస్. నేను ఈ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీకైతే ఇన్స్టాల్ వస్తుంది, నాకైతే ఓపెన్ వస్తుంది. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలా వస్తుంది మనకి కంటిన్యూస్ అంటే నా ఈమెయిల్ అయితే ఇక్కడ వచ్చింది గైస్. ఇక్కడ నేను నా పాస్వర్డ్ అయితే ఇస్తాను గైస్. నేను ఒకసారి ఈ వీడియోలో గైస్ ఇక్కడ నన్ను అయితే ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మన మొబైల్ వేరే పర్సన్ చేతిలోకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మెయిల్తో వేరొక ఫోన్లో అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడానికి కూడా ఆ లొకేషన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ లొకేషన్ ఆన్లో పెట్టుకోండి గైస్. మీరు అప్పుడు అదే యాప్ని వేరే డివైస్లో ఇన్స్టాల్ చేసి అక్కడ మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి గైస్. ఈమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మనకి లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. నేను ఓన్లీ దిస్ టైం అని ఇచ్చాను, నేను ఇప్పుడే యూజ్ చేస్తున్నాను కాబట్టి
గైస్ ఇక్కడ నాకు ఇక్కడ చూపించింది గైస్. ఇవ్వండి ఇక్కడ గెలాక్సీ M12 మనం చూపించి ఎర్రవరం మనం ఎక్కడున్నాము ఇవన్నీ చూపించేస్తుంది గైస్. ఇక్కడ గూగుల్ మ్యాప్, మనం గూగుల్ మ్యాప్ ఇంకెలా గూగుల్ మ్యాప్ కూడా తీసుకోవచ్చు గైస్. ఇక్కడ మనం రీఫ్రెష్ ప్లే సౌండ్ అని ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే గైస్ మనం ప్రెస్ చేసిన వెంటనే మన ఫోన్ రింగ్ అవుతుంది. మనం కొంచెం మంది అయితే భయపడతారు, అసలు ఏం జరుగుతుంది అని మన ఫోన్ వదిలేసి కూడా వెళ్ళిపోతారు చాలామంది. అలా అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ సెక్యూర్ డివైస్, ఎరైజ్ డివైస్ అని ఉంది కదా గైస్, ఇది మన ఫోన్ మనకు దొరకదు అన్నప్పుడు మన ఫోన్లో ఉంటాయి కదా చాలా కాంటాక్ట్స్ అని, గూగుల్ ఫొటోస్ అని ఏమి ఉంటాయి కదా, ఫోన్ మొత్తం ఎరైజ్ చేసేస్తుంది గైస్. మొత్తం మన ఫైల్స్లో అయితే ఏం ఉండవు, మనకి రీసెట్ అయితే అయిపోవడం జరుగుతుంది గైస్. ఇలా అయితే ఉంటుంది గైస్ ఈ వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం గైస్. థ్యాంక్ యూ.